హాయ్, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు క్లాస్లో మనం ఏంటంటే ఈ యొక్క ట్రాన్స్మిషన్ సిస్టంలో టైప్స్ ఆఫ్ కండక్టర్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో టైప్స్ ఆఫ్ కండక్టర్స్, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కండక్టర్ అంటే ఏంటి? సో కండక్టర్ అంటే ఏంటంటే, సో ఇట్ ఈస్ ఏ మెటీరియల్, సో ఇట్ క్యారీస్ ఎలక్ట్రికల్ పవర్ ఫ్రమ్ జనరేటింగ్ స్టేషన్ టు ది లోడ్ సెంటర్స్ విత్ మినిమం లాస్. దాన్ని మనం ఏమంటామంటే కండక్టర్ అంటాం. సో కండక్టర్ అంటే ఏంటంటే, సో ఇట్ ఈస్ ఏ మెటీరియల్ that carries electrical power from generating station to the load center with minimum loss. దాన్నే మనం ఏమంటామంటే కండక్టర్ అంటాం. ఓకేనా? సో ఫస్ట్ కండక్టర్. సో కండక్టర్ అంటే బస్ కండక్టర్ కాదు. సో ఇక్కడ చూడండి. సో ఏ కండక్టర్, సో ఏ కండక్టర్ ఈజ్ ఏ మెటీరియల్. A conductor is a material that carries electrical power, from the generating station to load centers. With minimum loss. సో దీన్ని మనం ఏమంటామంటే ఇక్కడ కండక్టర్ అంటాం. ఓకేనా? సో ఇక్కడ నాకేంటంటే ఒక కండక్టర్ అది గుడ్ కండక్టర్ అని చెప్పాలి అంటే మనకు దానికి సమ్ రిక్వైర్మెంట్స్ అనేవి ఉంటాయి. అంటే దానికి ఒక క్వాలిటీస్ అనేవి ఉంటాయి. సో ఏంటి ఆ క్వాలిటీస్, ఏంటి ఆ మెయిన్ రిక్వైర్మెంట్స్ అంటే, సో ఇక్కడ చూడండి. సో మెయిన్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఏ గుడ్ కండక్టర్. సో ఎలాంటి వాటిని మనం గుడ్ కండక్టర్స్ అంటాం అంటే ఎలాంటి క్వాలిటీస్ ఉంటే దాన్ని మనం గుడ్ కండక్టర్ అంటాం అంటే, సో బేసికల్గా మనకి ఏంటంటే, సో దాని యొక్క కనెక్టివిటీ ఎలా ఉండాలంటే మనం తీసుకునే కండక్టర్కి సో చాలా హైగా ఉండాలా. అదేవిధంగా స్ట్రెంగ్త్, సో దాని యొక్క స్ట్రెంగ్త్ ఎలా ఉండాలంటే నాకు టెన్సైల్ స్ట్రెంగ్త్ అంటాం దాన్ని. సో దాని యొక్క స్ట్రెంగ్త్ ఎలా ఉండాలంటే నాకు హైగా ఉండాలా. దాని యొక్క వెయిట్ ఎలా ఉండాలంటే చాలా తక్కువగా ఉండాలా. ఇంకోటి ఏంటంటే రెసిస్టెన్స్ ఆఫ్ కరోజన్ అనేది ఉండాలా. నెక్స్ట్ ఏంటంటే ఇట్ ఈస్ ఎకనామికల్గా ఉండాలి, అంటే కాస్ట్ పరంగా తక్కువగా ఉండాలన్నమాట. ఓకేనా? సో ఇక్కడ చూడండి. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే నాకు హై ఎలక్ట్రికల్ కండక్టివిటీ హైగా ఉండాలి. సెకండ్ వన్ ఏంటి, టెన్సైల్ స్ట్రెంత్ అనేది హైగా ఉండాలి. సో హై టెన్సైల్ స్ట్రెంత్. సో థర్డ్ వన్ ఏంటంటే వెయిట్ అనేది చాలా తక్కువ ఉండాలి, కాబట్టి లో వెయిట్. సో నెక్స్ట్ ఏంటంటే నాకు రెసిస్టెన్స్ టు కరోజన్. సో ఇక్కడ నాకేంటంటే రెసిస్టెన్స్ టు కరోజన్. సో అంటే నాకు ఎకనామికల్. సో కాస్ట్ పరంగా ఎలా ఉండాలంటే నాకు కాస్ట్ పరంగా తక్కువగా ఉండాలంట. ఓకేనా? కాస్ట్ పరంగా ఎలా ఉండాలంటే నాకు తక్కువ ఉండాలి. సో అంటే ఓవరాల్ కాస్ట్ నేను చెప్పేది. ఇక్కడ రెసిస్టెన్స్ టు కరోజన్ అంటే ఏంటి అంటే ఏంటంటే ఆ యొక్క మెటల్ అనేది డిగ్రేడ్ అయిపోవడం, అంటే కెమికల్ రియాక్షన్స్ కానీ, ఏదైనా ఎయిర్ కానీ, ఏదైనా మాయిశ్చర్ కానీ, ఏదైనా సాల్ట్ కానీ, సో మనకి ఎన్విరాన్మెంట్ ఉండే పొల్యూషన్ ఉంటుంది కదా. సో ఆ యొక్క ఎఫెక్ట్ వల్ల మనం తీసుకునే కండక్టర్ అనేది తరిగిపోవడం. ఓకేనా? డ్యామేజ్ అవ్వడం, సింపుల్గా చెప్పాలంటే. సో దాన్నే మనం ఏమంటామంటే ఇక్కడ రెసిస్టెన్స్ టు కరోజన్ అంటాం. ఓకేనా? సో అది ఎలా ఉండాలా, ఈ యొక్క రెసిస్టెన్స్ కరోజన్ విత్స్టాండ్ చేసుకునేట్టుగా ఉండాలన్నమాట. సో దాన్నే మనం ఏమంటామంటే ఇక్కడ రెసిస్టెన్స్ కరోజన్ అంటాం. సో ఇక్కడ రెసిస్టెన్స్ కరోజన్ అంటే ఏంటంటే మనకు ఈ అట్మాస్ఫియరిక్ కండిషన్స్లో పొల్యూషన్స్ వల్ల కావచ్చు, ఎయిర్ వల్ల కావచ్చు, మాయిశ్చర్ వల్ల కావచ్చు, సాల్టినెస్ వల్ల కావచ్చు, సో ఇలాంటి కెమికల్ రియాక్షన్ వల్ల
నాకేమవుతుందంటే ఆ మెటల్ అనేది గ్రాడ్యువల్గా రిడ్యూస్ అవుతా వస్తుంది అన్నమాట, కరోజన్ అవుతా వస్తుంది, తుప్పు పట్టడం అంటారు కదా అలాగన్నమాట. సో దాన్ని ఇది విత్స్టాండ్ చేసుకునేటట్టు ఉండాలన్నమాట. ఓకేనా, సరే. సో అప్పుడు ఏమవుతుందంటే దాన్ని విత్స్టాండ్ చేసుకునేటప్పుడు ఏమవుతుందంటే నాకు ఆ కండక్టర్ అనేది లైఫ్ టైం పెరుగుతుంది, మెయింటెనెన్స్ అనేది తగ్గుతుంది, సో రిలయబిలిటీ అనేది బెస్ట్గా ఉంటుంది అన్నమాట. ఓకేనా, సరే. సో నెక్స్ట్ ఏంటంటే, సో ఇక్కడ దాకా క్లియరా? సో ఇప్పుడు మనం రిక్వైర్మెంట్స్ ఆఫ్ గుడ్ కండక్టర్ చూసాం కదా. సో నెక్స్ట్ ఏంటంటే క్లాసిఫికేషన్ చూద్దాం. సో ఈ యొక్క కండక్టర్స్ అనేటివి క్లాసిఫికేషన్ అనేది ఎలా ఉంటుంది, దేని బేసిస్ క్లాసిఫికేషన్ చేస్తారంటే, సో క్లాసిఫికేషన్ ఆఫ్ కండక్టర్స్, క్లాసిఫికేషన్ ఆఫ్ కండక్టర్స్. సో జనరల్గా మనకి ఏంటంటే మనం తీసుకునే కండక్టర్స్ అనేటివి క్లాసిఫికేషన్ అనేది సో దేని బేస్ చేసుకొని చేస్తారు అంటే మనకు మెయిన్ కొన్ని కన్సిడర్ చేసుకుంటారు అన్నమాట. అవి ఏంటంటే మెటీరియల్, అంటే మనం ఏ మెటీరియల్ యూజ్ చేస్తాం దాన్ని బట్టి క్లాసిఫికేషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్ ఏంటంటే కన్స్ట్రక్షన్, సో కన్స్ట్రక్షన్ బట్టి క్లాసిఫికేషన్ అనేది తీసుకుంటాం. నెక్స్ట్ వన్ ఏంటి అంటే నాకు వోల్టేజ్ లెవెల్, సో మనం యూజ్ చేసే వోల్టేజ్ లెవెల్ బట్టి కూడా మనం ఏం చేస్తామంటే కండక్టర్స్ అనే వాటిని డిసైడ్ చేస్తాం అన్నమాట. సో వోల్టేజ్ లెవెల్, సో జనరల్ మనకి ఎలా ఉంటాయి అంటే నాకు హై వోల్టేజ్ అని, ఎక్స్ట్రా హై వోల్టేజ్ అని, అల్ట్రా హై వోల్టేజ్ అని, సో ఇలా ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఇట్లా వోల్టేజ్ లెవెల్ బేస్ చేసుకొని. సో ఫస్ట్ మనకి ఏంటంటే ఈ యొక్క ఫస్ట్ ఏంటంటే మనకి ఇక్కడ మెటీరియల్, సో మెటీరియల్ బేస్ చేసుకొని ఎలా ఉంటుంది క్లాసిఫికేషన్ అంటే, సో ఇక్కడ చూడండి ఫస్ట్ వన్ ఏంటంటే సో క్లాసిఫికేషన్, ఈ యొక్క క్లాసిఫికేషన్ ఏంటంటే కండక్టర్స్ గురించి. సో క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ మెటీరియల్, బేస్డ్ ఆన్ మెటీరియల్. సో ఈ యొక్క క్లాసిఫికేషన్ ఎలా ఉంటుంది అంటే, సో ఇందులో మనకి ఏంటంటే ఈ యొక్క క్లాసిఫికేషన్ బేస్డ్ అన్నప్పుడు ఫస్ట్ వన్ ఏంటంటే నాకు కాపర్ కండక్టర్స్. సో మనం యూస్ చేసేది ఏంటంటే కాపర్ కండక్టర్స్, అల్యూమినియం కండక్టర్స్ ఇలా యూస్ చేస్తాం. సో ఇందులో ఫస్ట్ వన్ ఏంటంటే కాపర్ కండక్టర్స్. సో ఇది ఎలా ఉంటుంది అంటే నాకు దీని యొక్క కండక్టివిటీ చాలా హైగా ఉంటుంది అన్నమాట. కండక్టివిటీ అంటే ఎలక్ట్రాన్ మూవ్మెంట్ అనేది, ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి చాలా ఈజీగా ఉంటాయి, చాలా స్పీడ్గా ఉంటాయి, రెసిస్టెన్స్ పాత్ అనేది చాలా తక్కువ ఉంటుంది అన్నమాట. ఓకేనా, సో వెరీ హై కండక్టివిటీ, వెరీ హై కండక్టివిటీ. నెక్స్ట్ ఏంటి, దీని యొక్క మెకానికల్ స్ట్రెంత్ అంటే ఎలా ఉంటుందంటే నాకు గుడ్గా ఉంటుంది. సో కాబట్టి ఈ యొక్క కాపర్ కండక్టర్స్ యొక్క మెకానిక్ స్ట్రెంత్ ఎలా ఉంటుంది, గుడ్ మెకానికల్ స్ట్రెంత్, గుడ్ మెకానికల్ స్ట్రెంత్. నెక్స్ట్ వన్ ఏంటంటే దీని యొక్క కాస్ట్, కాపర్ కండక్టర్స్ యొక్క కాస్ట్ చాలా హెవీగా ఉంటుంది అన్నమాట. సో కాబట్టి హెవీ అండ్ కాస్ట్లీ, సో వెయిట్ అలానే ఉంటుంది, దాంతో పాటు కాస్ట్లీగా ఉంటుంది అన్నమాట. సో కాబట్టి ఈ యొక్క కాపర్ కండక్టర్స్ మనం ఏం చేసేవాళ్ళం అంటే ఓల్డెన్ డేస్లో మనం దీన్ని యూజ్ చేసేవాళ్ళం అన్నమాట. వీటిని కాపర్ కండక్టర్స్ని ఓల్డ్ ట్రాన్స్మిషన్ సిస్టంలో యూజ్ చేసేవాళ్ళు. సో యూజ్డ్ ఇన్ ఓల్డ్ ట్రాన్స్మిషన్ లైన్స్. సో వీడు యూస్ చేసేవాళ్ళు అన్నమాట దీన్ని, వీటిని కాపర్ కండక్టర్స్ని. బట్ ప్రెసెంట్ వీటిని ఎక్కడ యూస్ చేసుకోవట్లే. సో ఇక్కడ ఏంటంటే వీటిని రేర్గా యూస్ చేస్తారన్నమాట. ఎందుకంటే కాస్ట్ ఎక్కువ, వెయిట్ ఎక్కువ కాబట్టి. సో వీటిని ఓల్డ్ ట్రాన్స్మిషన్ సిస్టమ్లో యూస్ చేసేవాళ్ళు, ప్రెసెంట్ వీటిని యూస్ చేసుకోవడం లేదు. ఓకేనా, సో సెకండ్ వన్ ఏంటంటే మనకు అల్యూమినియం కండక్టర్, అల్యూమినియం కండక్టర్. సో ఇక్కడ మనం అల్యూమినియం కండక్టర్స్ చూస్తే ఇందులో ఈ యొక్క అల్యూమినియం కండక్టర్స్ వచ్చేసరికి దీని యొక్క కండక్టివిటీ ఎలా ఉంటుంది అంటే కండక్టివిటీ, సో కండక్టివిటీ అనేది 60% ఉంటుంది అన్నమాట. సో కాఫర్తో పోల్చుకుంటే కాఫర్ యొక్క కండక్టివిటీలో దీని యొక్క కండక్టివిటీ ఎలా ఉంటుంది అంటే నాకు ఓన్లీ 60% ఉంటుంది అన్నమాట. ఓకేనా, సో అంటే ఏంటి, ఇందులో రెసిస్టివిటీ అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట.
సో నెక్స్ట్ చూడండి, సో కండక్టివిటీ ఎక్కువగా ఉంటుంది. సో కండక్టివిటీ కాఫర్ యొక్క కండక్టివిటీతో కంపేర్ చేసుకుంటే ఇందులో కండక్టివిటీ ఎలా ఉంటుంది అంటే నాకు ఓన్లీ 60% ఉంటుంది. సో దీని యొక్క వెయిట్ చూసేక్కడికి లైట్ వెయిట్ ఉంటుంది అన్నమాట. సో వెయిట్ ఎలా ఉంటుంది, లైట్ వెయిట్ అనేది ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే కాస్ట్ పరంగా చూసుకుంటే కాఫర్తో కంపేర్ చేసుకుంటే అల్యూమినియం కండక్టర్ ఎలా ఉంటుంది అంటే నాకు చీపర్గా ఉంటుంది. సో కాస్ట్ అనేది తక్కువగా ఉంటుంది అన్నమాట. సో చీపర్ కాఫర్ ఏంటిది కాస్ట్. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే ఇది రెసిస్టెన్స్ అంటే కరోజన్కి గుడ్ కరోజన్ రెసిస్టెన్స్ అన్నమాట. ఓకేనా. సో అట్మాస్ఫిరిక్ కండిషన్స్ కానీ కెమికల్ రియాక్షన్స్ కానీ ఇదంతగా ఎఫెక్ట్ చూపించదు కాబట్టి గుడ్ కరోజన్ రెసిస్టెన్స్. గుడ్ కరోజన్ రెసిస్టెన్స్. ఓకేనా, ఇది అల్యూమినియం. సో కాబట్టి మనం ఏం చేస్తారంటే ఈ యొక్క అల్యూమినియం కండక్టర్స్ని ప్రెజెంట్ ప్రతి దగ్గర యూస్ చేసుకుంటున్నాం మనం. సో కాస్ట్ తక్కువ, వెయిట్ తక్కువ, సో గుడ్ కరోజన్ రెసిస్టెన్స్, కండక్టివిటీ అనేది ఉంటుంది. సో కాబట్టి మనం మోస్ట్ వైడ్లీ యూజ్డ్ ఇన్ మోడర్న్ ట్రాన్స్మిషన్ సిస్టమ్. మోడర్న్ ట్రాన్స్మిషన్ సిస్టమ్స్. ఓకేనా, మోస్ట్లీ యూస్ చేసుకున్నాం అన్నమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు దాకా మనం ఏం చేసామంటే మనం తీసుకునే ఏటిని బట్టి క్లాసిఫికేషన్ చేసాం, మెటీరియల్ బట్టి క్లాసిఫికేషన్ అనేది ఇప్పుడు 2 చూసాం కదా. సో మెటీరియల్ బట్టి 2 టైప్స్ క్లాసిఫై చేసుకున్నాం. ఒకటేమో కాఫర్ కండక్టర్స్, అనదర్ వన్ ఏంటంటే అల్యూమినియం కండక్టర్స్. సో ఇప్పుడు క్లాసిఫికేషన్ ఏంటంటే బేస్డ్ అపాన్ కన్స్ట్రక్షన్. సో కండక్టర్స్ క్లాసిఫికేషన్ బేస్డ్ అపాన్ కన్స్ట్రక్షన్. సో classification based on construction. Classification based on construction. సో ఇక్కడ చూస్తే మనకు ఇందులో ఏంటంటే సో చూడండి ఫస్ట్ ఏఏఏసి అంటారు. ఇదేంటంటే ఆల్ అల్యూమినియం కండక్టర్. సో ఇది ఒక టైప్ అన్నమాట. సో ఇందులో ఆల్ అల్యూమినియం కండక్టర్ అన్నప్పుడు ఇక్కడ మనకు పేర్లోనే ఉంది అంటే మనం ఏమి యూస్ చేస్తాం మొత్తం అంటే ఓన్లీ అల్యూమినియం అన్నమాట. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే మనము స్ట్రాండర్డ్ అల్యూమినియం వైర్స్ అనేది యూస్ చేస్తాం అన్నమాట. సో స్ట్రాండర్డ్ అల్యూమినియం వైర్స్ అనేది యూస్ చేస్తాం అన్నమాట ఇందులో. సో స్టాండర్డ్ అల్యూమినియం యూస్ చేస్తాం అన్నమాట. అల్యూమినియం వైర్స్ ఓన్లీ. ఓకేనా. నెక్స్ట్ దీని యొక్క అంటే ఈ యొక్క ఆల్ అల్యూమినియం కండక్టర్ యూస్ చేసుకోవడం వల్ల నాకు అడ్వాంటేజ్ ఏంటి అంటే సో ఇవి ఎలా అంటే వెయిట్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ అల్యూమినియం మాత్రం యూస్ చేస్తాం కాబట్టి లైట్ వెయిట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటి కండక్టివిటీ అనేది హైగానే ఉంటుంది. సో హై కండక్టివిటీ. నెక్స్ట్ ఏంటి అంటే కాస్ట్ పరంగా చీప్గా ఉంటుంది అన్నమాట. సో ఇందులో అడ్వాంటేజ్ ఏంటి అంటే మనం దీన్ని యూస్ చేసుకోవడం వల్ల డిసడ్వాంటేజెస్ ఏమైనా ఉన్నాయా అంటే సో ఫస్ట్ డిసడ్వాంటేజ్ దీని యొక్క టెన్సైల్ స్ట్రెంత్ అంటే మెకానిక్ స్ట్రెంత్ అంటారు కదా, ఆ యొక్క టెన్సైల్ స్ట్రెంత్ అనేది చాలా తక్కువ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయండి అల్యూమినియం వైర్ అనేది మనం ఈజీగా వంచగలుగుతాం. ఓకేనా. సో అదే ఒక స్టీల్ను లేదా ఒక ఐరన్ను వంచాలంటే కొద్దిగా ఎక్కువ ప్రెషర్ అప్లై చేయాలా, సమ్ ఫోర్స్ అనేది అప్లై చేసుకోవాల్సి వస్తుంది అంటే కొద్దిగా కష్టంగా ఉంటుంది. సో కాబట్టి నాకేంటి లో టెన్సైల్ స్ట్రెంత్, అది నాకు డిసడ్వాంటేజ్. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ లాంగ్ స్పాన్స్. నాట్ సూటబుల్. సో టెన్సైల్ తక్కువ ఉంది కాబట్టి వీటిని మనం ఓన్లీ షార్ట్ స్పాన్కే యూస్ చేసుకుంటాం అన్నమాట. లాంగ్ డిస్టెన్స్ వీటిని యూస్ చేసుకో కాబట్టి నాట్ లాంగ్ స్పాన్. ఓకే. సో మరి అలాంటప్పుడు ఈ యొక్క ఆల్ అల్యూమినియం కండక్టర్స్ ఎక్కడ యూస్ చేస్తారు అంటే సో యూజ్డ్ ఇన్. సో ఎక్కడ యూస్ చేస్తామంటే మనము ఈ యొక్క ఆల్ అల్యూమినియం కండక్టర్స్ని
షార్ట్ స్పాన్, సో అలాంటి దగ్గర యూస్ చేసుకుంటాం. సో షార్ట్ స్పాన్ ట్రాన్స్మిషన్, షార్ట్ స్పాన్ ట్రాన్స్మిషన్లో యూస్ చేసుకుంటాం. సో అదేవిధంగా అర్బన్ ఏరియాస్ ఉంటాయి కదా, మున్సిపల్ ఏరియాస్, సో అలాంటి దగ్గర మనం వీటిని యూస్ చేసుకుంటాం అన్నమాట. ఓకేనా. సో ఇది నెక్స్ట్ సెకండ్ వన్. సో సెకండ్ వన్ ఏంటి అంటే ఆల్ అల్యూమినియం అలాయ్ కండక్టర్. సో దీన్ని ఏమంటామంటే AAA అంటారు దీన్ని. సో అంటే మీనింగ్ ఏంటంటే ఆల్ అల్యూమినియం అలాయ్ కండక్టర్, ఆల్ అల్యూమినియం అలాయ్ కండక్టర్. మరి దీన్ని ఎక్కడ యూస్ చేస్తాము ఏంటి అంటే, సో ఇందులో మనం ఏంటంటే కన్స్ట్రక్షన్ వచ్చేసరికి ఓన్లీ అల్యూమినియం అలాయ్ స్టాండ్స్ యూస్ చేస్తాం అన్నమాట. అల్యూమినియం అలాయ్ స్టాండ్స్, సో అల్యూమినియం అలాయ్ స్టాండ్స్ మాత్రం యూస్ చేస్తాం అన్నమాట. దీంట్లో అడ్వాంటేజెస్ ఏంటి, సో ఇందులో అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఈ యొక్క ఆల్ అల్యూమినియం అలాయ్ టైప్ కండక్టర్స్కి వచ్చేసరికి, సో దీని ఈ యొక్క స్ట్రెంత్ అనేది ఎలా ఉంటుంది అంటే నాకు బెటర్ స్ట్రెంత్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ అలాయ్ యూస్ చేసుకోవడం వల్ల సో బెటర్ స్ట్రెంత్. దేంతో కంపేర్ చేసుకుంటే అల్యూమినియం ఆల్ అల్యూమినియం కనెక్టర్తో కంపేర్ చేసుకుంటే, సో దేంతో అంటే ఏఏసి. సో దాంతో కంపేర్ చేసుకుంటే అంటే బిఫోర్ దాంతో కంపేర్ చేసుకుంటే ఇది కొద్దిగా బెటర్ స్ట్రెంత్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనం అలా అనేది యూస్ చేస్తున్నాం కాబట్టి. ఇంకోటి ఏంటంటే గుడ్ కరోజన్ రెసిస్టెన్స్, గుడ్ కరోజన్ రెసిస్టెన్స్, గుడ్ కరోజన్ రెసిస్టెన్స్. ఓకేనా. సో మరి డిసడ్వాంటేజెస్ ఏమైనా ఉన్నాయా అంటే సో చూద్దాం. సో ఈ యొక్క మెథడ్ అంటే ఈ యొక్క కండక్టర్స్ యూస్ చేసుకోవడం వల్ల ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, సో ఇది కాస్ట్లీయర్ అన్నమాట. దేంతో కంపేర్ చేసుకుంటే బిఫోర్ దాంతో కంపేర్ చేసుకుంటే కాస్ట్లీయర్. సో కాస్ట్లీయర్ దెన్ ఆల్ అల్యూమినియం కండక్టర్స్. ఓకేనా. మరి దీన్ని ఎక్కడ యూస్ చేస్తాము అంటే వీటిని సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఏంటి అంటే అల్యూమినియం కండక్టర్ స్టీల్ రెయిన్ఫోర్స్డ్. సో అల్యూమినియం కండక్టర్ స్టీల్ రెయిన్ఫోర్స్డ్. సో దీన్నే మనం ఏమంటామంటే ఏసీఎస్ఆర్ అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇదేంటంటే అల్యూమినియం కండక్టర్, అల్యూమినియం కండక్టర్ స్టీల్ రెయిన్ఫోర్స్డ్. ఓకేనా. అల్యూమినియం కండక్టర్ స్టీల్ రెయిన్ఫోర్స్డ్. సో దీన్ని మనం మోస్ట్ కామన్ యూస్ చేసుకుంటాం అన్నమాట. మోస్ట్ కామన్గా దీన్ని యూస్ చేస్తాం అంటే ప్రతి ఒక్క అప్లికేషన్స్కి దీన్ని మోస్ట్గా యూస్ చేసుకుంటాం అన్నమాట. ఓకేనా. సో ఇందులో దీని యొక్క కన్స్ట్రక్షన్ వచ్చేసరికి ఎలా ఉంటుందంటే నాకు ఈ యొక్క అల్యూమినియం కండక్టర్ స్టీల్ రెయిన్ఫోర్స్డ్ అన్నప్పుడు కన్స్ట్రక్షన్ వచ్చేసరికి సో అవుటర్ ఉంటుంది కదా, సో అవుటర్లో మనం ఏం చేసుకుంటాం అల్యూమినియం అనేది తీసుకుంటాం. సో అవుటర్ లేయర్ అంటే మనకు కనిపించేది
అల్యూమినియం స్టాండ్స్ అనేవి తీసుకుంటాం. సో ఇన్నర్గా వచ్చేసరికి ఏం చేస్తామంటే ఇక్కడ ఇన్నర్గా స్టీల్ కోర్ అనేది తీసుకుంటాం. స్టీల్ కోర్ అనేది తీసుకుంటాం అన్నమాట. ఇది ఎందుకు అంటే స్ట్రెంత్ పర్పస్ కోసం, స్ట్రెంత్ కోసం మనం యూజ్ చేసుకుంటాం. సో ఇక్కడ నాకు ఇది ఒక అల్యూమినియం అనుకుంటే, సారీ ఇది ఒక స్టీల్ అనుకుంటే, నాకు అల్యూమినియం ఎలా ఉంటుందంటే ఇక్కడ దీని సరౌండింగ్స్లో ఇది తీసుకుంటాం. ఓకేనా. సో ఇది ఒక కండక్టర్ అన్నమాట. సో ఇక్కడ నాకు ఇది ఏంటంటే స్టీల్, సో అవుటర్ ఉండేది వచ్చేసి అల్యూమినియం అన్నమాట. ఓకేనా. ఈ టోటల్ వచ్చేసి ఒక కండక్టర్. ఓకే. సి ఇలా ఉంటుంది అన్నమాట కండక్టర్ అనేది. సో దీని స్ట్రక్చర్ చూస్తే ఇలా ఉంటుంది. ఇన్నర్గా ఏమో స్టీల్, అవుటర్కి వచ్చేసరికి అల్యూమినియం, ఇలా తీసుకుంటాం. సో నెక్స్ట్ చూడండి, ఇది కన్స్ట్రక్షన్ ఇలా ఉంటుంది. ఇక్కడ స్టీల్ ఎందుకు యూజ్ చేస్తామంటే టు ఇంక్రీజ్ ద టెన్సైల్ స్ట్రెంత్. సో స్టీల్ ఎందుకు అంటే టు ఇంక్రీజ్ టెన్సైల్ స్ట్రెంత్. సో టెన్సైల్ స్ట్రెంత్ కోసం మనం దీన్ని యూజ్ చేసుకుంటాం. సో మరి దీని యొక్క యూజ్ అడ్వాంటేజెస్ ఏంటి? ఈ యొక్క ఏసీఎస్ఆర్ కండక్టర్ యూజ్ చేసుకోవడం వల్ల అడ్వాంటేజెస్ ఏమైనా ఉన్నాయంటే ఇక్కడ హై మెకానికల్ స్ట్రెంత్ అనేది ఉంటుంది. హై మెకానికల్ స్ట్రెంత్. సో మెకానికల్ స్ట్రెంత్ హైగా ఉంటుంది. సో ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ లాంగ్ స్పాన్స్. సో సూటబుల్ ఫర్ లాంగ్ స్పాన్స్. ఓకేనా. అంటే మనకు షార్ట్, మీడియం, లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్స్ ఉంటాయి కదా, ఆ యొక్క లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్కి ఎక్కువగా ఇది యూజ్ చేస్తాం అన్నమాట. సో ఇంకోటి ఏంటంటే ఇట్ ఈస్ ఎకనామికల్. సో కాస్ట్ పరంగా మనకు కొద్దిగా మంచిగా ఉంటుంది. ఓకేనా. సో ఈ యొక్క దీంట్లో డిసడ్వాంటేజెస్ ఏమైనా ఉన్నాయంటే సో చూద్దాం. సో దీన్ని యూజ్ చేసుకోవడం వల్ల నాకున్న డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ నాకు సో స్లైట్లీ హయ్యర్ లాసెస్ ఉంటాయి. ఎందుకు అంటే స్టీల్ కోర్ అనేది యూజ్ చేసుకున్నాం కాబట్టి సో నాకేంటంటే స్లైట్గా లాసెస్ అనేవి ఉంటాయి. సో స్లైట్లీ హయ్యర్ లాసెస్, డ్యూ టు స్టీల్ కోర్. ఓకే. అది నెక్స్ట్ ఏంటంటే ఇది ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము, ఈ యొక్క ఏసీఎస్ఆర్ కండక్టర్స్ని ఎక్కడ యూజ్ చేస్తాము ఏంటి అంటే సో యూజ్డ్ ఇన్. సో ఏసీఎస్ఆర్ కండక్టర్స్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము ఏంటి అంటే సో యూజ్డ్ ఇన్ ఎక్కడంటే ఫస్ట్ వన్ ఏంటంటే ఇక్కడ నాకు రివర్ క్రాసింగ్స్ ఉంటాయి కదా, అలాంటి దగ్గర మనం దీన్ని ఎక్కువ యూజ్ చేసుకుంటాం. సో రివర్ క్రాసింగ్. సో రివర్ క్రాసింగ్లో యూజ్ చేసుకుంటాం. ఇంకోటి ఏంటంటే లాంగ్ డిస్టెన్స్ ట్రాన్స్మిషన్లో ఎక్కువగా దీన్ని యూజ్ చేస్తాం అన్నమాట. సో ఇక్కడ ఇందులో వోల్టేజ్ లెవెల్స్ ఎలా ఉంటాయి అంటే ఎలాంటి వోల్టేజ్ లెవెల్కి వీటిని మనం యూజ్ చేసుకుంటాం అన్నప్పుడు సో ఇది ఏంటంటే నాకు హై వోల్టేజ్కి యూజ్ చేసుకుంటాం అండ్ ఎక్స్ట్రా హై వోల్టేజ్కి యూజ్ చేసుకుంటాం. సో ఇక్కడ ఎక్స్ట్రా హై వోల్టేజ్ అంటే 132 kV కానీ 220 kV కానీ 400 kV లైన్స్ కానీ యూజ్ చేస్తాం అన్నమాట. ఓకేనా. సో ఈ వోల్టేజ్ లెవెల్కి మనం ఎక్కువగా ఏసీఎస్ఆర్ కండక్టర్స్ని ఎక్కువగా యూజ్ చేస్తాం అన్నమాట. ఓకేనా. సో అదే బిఫోర్ది అనుకోండి, సో ఇది ఎక్కడ యూజ్ చేస్తామంటే అప్ టు సో 66 kV, అదేవిధంగా 132 kV వరకు యూజ్ చేసుకుంటాం. ఏది ఆల్ అల్యూమినియం అలాయ్ కనెక్టర్ అనేది. బట్ అదే నాకు అల్యూమినియం కనెక్టర్ స్టీల్ ఇన్ఫోర్స్ వచ్చేసరికి సో దీన్ని ఎక్స్ట్రా హై వోల్టేజ్కి యూజ్ చేసుకుంటాం, ఎక్స్ట్రా హై వోల్టేజ్కి యూజ్ చేసుకుంటాం. సో నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఏంటంటే నాకు ఇక్కడ అల్యూమినియం కండక్టర్ అలాయ్ రీఇన్ఫోర్స్డ్ అన్నమాట. సో దీన్నే మనం ఏమంటామంటే ఏసీఏఆర్ అంటారు దీన్ని. సో అంటే ఏంటంటే అల్యూమినియం కండక్టర్ అలాయ్ రీఇన్ఫోర్స్డ్. ఓకేనా. సో ఇక్కడ నాకేంటంటే
ఈ యొక్క అల్యూమినియం కండక్టర్ అలాయ్ రెయిన్ఫోర్స్డ్ అన్నప్పుడు సో ఇందులో కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుంది అంటే నాకు సో అల్యూమినియం స్టాండ్స్ ఉంటాయి. సో అల్యూమినియం స్టాండ్స్ ఉంటుంది ప్లస్ అల్యూమినియం అలాయ్ కోర్ అనేది ఉంటుంది. అల్యూమినియం అలాయ్ కోర్ అనేది ఉంటుంది అన్నమాట. సో ఇందులో అడ్వాంటేజెస్ ఏమైనా ఉన్నాయా అంటే అడ్వాంటేజెస్ ఏమున్నాయి ఏంటి అంటే సో ఇక్కడ నాకేంటంటే కాస్ట్ అనేది ఎలా ఉంటుంది అంటే నాకు ఏసీఎస్ఆర్తో కంపేర్ చేసుకుంటే కాస్ట్లీ ఉంటుంది అన్నమాట. సో కండక్టివిటీ. సో కండక్టివిటీ ఎలా ఉంటుంది అంటే నాకు ఏసీఎస్ఆర్తో కంపేర్ చేసుకుంటే కండక్టివిటీ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. సో హై కండక్టివిటీ. దెన్ అల్యూమినియం కండక్టర్ స్టీల్ రెయిన్ఫోర్స్. ఏసీఎస్ఆర్తో కంపేర్ చేసుకుంటే కండక్టివిటీ అనేది ఎలా ఉంటుంది అంటే హైగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటి స్ట్రెంగ్త్. సో బెటర్ స్ట్రెంగ్త్ అనేది ఉంటుంది. బెటర్ స్ట్రెంగ్త్ దెన్ ఏఏసి. ఓకేనా. సో ఓకే ఇక్కడ బాగానే ఉంది. మరి దీన్ని ఎక్కడ యూస్ చేసుకుంటాం అంటే సో ఎలా దగ్గర దీన్ని యూస్ చేస్తామంటే మనము సో బోత్ ఎక్కడైతే స్ట్రెంగ్త్ కండక్టివిటీ నీడ్ ఉంటుందో అటువంటి దగ్గర అంతా వీటిని యూస్ చేస్తాం అన్నమాట. సో వేర్ బోత్ స్ట్రెంగ్త్ అండ్ కండక్టివిటీ. సో నాకు స్ట్రెంగ్త్ ఉండాలి కండక్టివిటీ మంచిగా ఉండాలి అనుకున్నప్పుడు వీటిని యూస్ చేస్తాను అన్నమాట. ఓకేనా. సో వీటిని బెస్ట్గా ఎక్కడ యూస్ చేస్తామంటే మనము ఓన్లీ ఎక్స్ట్రా హై వోల్టేజ్ ఉంటుంది కదా అట్లాంటి దగ్గర ఎక్కువ యూస్ చేసుకుంటాం అన్నమాట. అంటే ఈహెచ్వి లైన్స్ అంటారు. ఈహెచ్వి లైన్స్ అంటే ఇవేవి 132 kV నుంచి 400 kV వరకు. సో వీటిలో మనం ఏమంటామంటే ఎక్స్ట్రా హై వోల్టేజ్ లైన్స్ అంటాం. ఓకేనా. సరే ఇలాంటి దగ్గర మనం వీటిని యూస్ చేస్తాం అన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు దాకా మనం మెటీరియల్ బట్టి చూసాం క్లాసిఫికేషన్, అదేవిధంగా కన్స్ట్రక్షన్ బట్టి చూసాం కదా. ఇప్పుడు క్లాసిఫికేషన్ అనేది వోల్టేజ్ బేస్ చేసుకుని చూద్దాం. సో క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ వోల్టేజ్. సో ఇప్పుడు దాకా మనం ఏంటంటే ఈ యొక్క కండక్టర్ క్లాసిఫికేషన్ అనేది మెటీరియల్ ఏ మెటీరియల్ అయితే తీసుకున్నాం దాన్ని బట్టి చూసాం, అదేవిధంగా కన్స్ట్రక్షన్ బట్టి చూసాం. సో ఇప్పుడు ఏంటంటే బేస్డ్ అపాన్ వోల్టేజ్ బట్టి చూద్దాం. సో మనకేంటంటే ఇక్కడ జనరల్గా హెచ్వి లైన్ అంటే ఏంటి హై వోల్టేజ్ అంటారు. సో హై వోల్టేజ్ ట్రాన్స్మిషన్ అంటాం. నెక్స్ట్ ఏంటంటే ఈహెచ్వి. సో నెక్స్ట్ వన్ ఏంటంటే సెకండ్ వన్ వచ్చేసి ఈహెచ్వి లైన్స్ అంటారు. ఈహెచ్ అంటే ఏంటి ఎక్స్ట్రా హై వోల్టేజ్ ట్రాన్స్మిషన్. ఎక్స్ట్రా హై వోల్టేజ్ ట్రాన్స్మిషన్. ఓకే. నెక్స్ట్ వన్ ఏంటి అంటే నాకు యూహెచ్వి. యూహెచ్వి అంటే ఏంటంటే అల్ట్రా హై వోల్టేజ్ ట్రాన్స్మిషన్. సో ఇలా 3 టైప్స్గా మనం ఏం చేస్తారంటే బేస్డ్ అపాన్ వోల్టేజ్ బేస్ చేసుకొని కండక్టర్స్ మనం క్లాసిఫై చేసుకుంటాం అన్నమాట. ఓకేనా. సో అయితే ఇక్కడ ఈ హై వోల్టేజ్ ట్రాన్స్మిషన్ అంటే ఎలా ఉంటుందంటే నాకు 33 kV నుంచి 132 kV వరకు ఉంటుంది. సో ఇందులో ఎలాంటి కండక్టర్స్ యూస్ చేస్తాము అంటే మనం ఇప్పుడు దాకా కండక్టర్స్ చూసాం కదా. సో అందులో అల్యూమినియం ఆల్ అల్యూమినియం కండక్టర్స్ కానీ ఆల్ అల్యూమినియం అలాయ్ కండక్టర్స్ కానీ అదేవిధంగా ఏసీఎస్ఆర్ కండక్టర్స్ యూస్ చేసుకుంటాం. సో అదే నాకు ఇక్కడ ఈ యొక్క ఈహెచ్వి ఎక్స్ట్రా ట్రాన్స్మిషన్ లైన్ అన్నప్పుడు సో ఇందులో వోల్టేజ్ రేంజ్ ఎలా ఉంటుందంటే నాకు 220 kV నుంచి 400 kV వరకు ఉంటుంది. సో ఇందులో ఏ కండక్టర్స్ యూస్ చేసుకుంటాం మనం అన్నప్పుడు అంటే ఎలాంటి కండక్టర్స్ యూస్ చేస్తాము అంటే సో ఏసీఎస్ఆర్ కండక్టర్స్ యూస్ చేసుకుంటాం, ఆల్ అల్యూమినియం అలాయ్ కండక్టర్స్ యూస్ చేసుకుంటాం, అల్యూమినియం కండక్టర్స్ అలాయ్ రెయిన్ఫోర్స్డ్ యూస్ చేసుకుంటాం. ఓకేనా. సో ఏంటిది ఈహెచ్వి లైన్స్ అన్నప్పుడు. సో దాంతో పాటుగా ఈ యొక్క
అల్ట్రా హై వోల్టేజ్ అన్నప్పుడు ఇది ఎలా ఉంటుందంటే నాకు సో 765 కేవీ కానీ అండ్ అంతకంటే ఎక్కువ కానీ 765 కేవీ అండ్ అబోవ్ ఉన్నప్పుడు ఈ యొక్క అల్ట్రా హై వోల్టేజ్ ట్రాన్స్మిషన్ అనేది యూస్ చేసుకుంటాం. ఓకేనా. సో ఇక్కడ నాకు మెయిన్ యూస్ చేసేది ఏంటంటే హై స్ట్రెంత్ ఏసీఎస్ఆర్ యూస్ చేసుకుంటాం. సో దాంతో పాటుగా అడ్వాన్స్డ్ అల్యూమినియం అలాయ్ కండక్టర్స్ యూస్ చేసుకుంటాం. అడ్వాన్స్డ్ అల్యూమినియం అలాయ్ కండక్టర్స్ యూస్ చేసుకుంటాం. దాంతో పాటుగా కాంపోజిట్ కోర్ కండక్టర్స్ కూడా యూస్ చేసుకుంటాం అన్నమాట. ఓకేనా. సో ఇది మనకు టైప్స్ ఆఫ్ కండక్టర్స్ గురించి. ఓకే, క్లియర్.